ఆయన సేవించడానికి కూడా కొంచెమే టైం, సరి చేసుకోవడానికి కూడా కొంచెమే టైం, వేసే హృదయాన్ని తెరవడానికి కూడా కొంచెం యాక్సెప్టెడ్ టైం ఉంది. ఇంకా దాని టైం దాటిందంటే మాత్రము గాడ్ కెనాట్ యాక్సెప్ట్. ఆ యాక్సెప్టెడ్ టైం ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అంటారు. ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామండి? గ్రేస్ టైంలో ఉన్నాం. ఈ గ్రేస్ టైం దాటిపోయింది అంటే నువ్వు నెక్స్ట్ పీరియడ్ ఏంటి? రాత్ పీరియడ్. పరలోకము నుండి ఉగ్రత పాత్రలు ఏమైతాయి? కుమ్మరించబడతాయి. అందుకొరకు టైం ఉన్నప్పుడే సింపుల్ ప్రేయర్ అంతే. ఒక అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే సాల్వేషన్. ఏదైనా సాల్వేషన్ రెడీ, జీసస్ యేసు అంటే చాలు. అందుకొరకు ఇది నీకు కూడా బర్డెన్ ఉంటే అదే చేస్తాం. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, ఈ దినమున నేను దేవుడు నీకు ఇచ్చే ఛాన్స్ లో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఇది ఏదో మందిరానికి వచ్చేస్తున్నాను, బేర్షెబాకు వస్తున్నాను అని నీ హృదయం యేసు ప్రభు తెరవకుండా, నీ పాపాల కొరకు పశ్చాత్తాపకుండా, యేసయ్యా నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు, నీ కొరకు నేను జీవిస్తానని నువ్వు డిసైడ్ చేసుకోకుండా ఉంటే మాత్రము అది దానికి ఒక దినం భయంకరమైన లెక్క చెప్పాలి.